బుచ్చి చౌదరి గారు చెప్పింది కూడా పరిగణలో తీసుకున్నాం అధ్యక్ష. చాలా విషయాలు మంత్రి పుల్లారావు గారు కవర్ చేశారు అధ్యక్ష. ఇది ఇప్పుడే శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు అక్కడక్కడ వేలు ముద్రలు పాడలేదు అని ఒక నెపం పెట్టడం, లేకపోతే జెన్యున్గా కూడా ఒకటి రెండు కూడా వేలు ముద్రలు బాగా అరిగిపోయినప్పుడు పడకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అయితే దీనికి అధ్యక్ష చాలా వరకు డీలర్స్ అందరికి కూడా చాలాసార్లు చెప్పాం. డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేషన్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ ఇప్పించడం వాళ్ళ బాధ్యత. ఇందులో ఏమాత్రం కూడా రాజీ లేదు. రెండో అధ్యక్ష, ఈ సిస్టంలో మీరు చూస్తే ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఒకటి బయోమెట్రిక్స్ వేలు ముద్రలు కానప్పుడు ఐరిష్, ఇది కూడా కానప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు అవి కూడా మొన్న నేను చూశాను, బాగా సక్సెస్ అవుతోంది. ఫేషియల్ రికగ్నిషన్ కూడా మనం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమాత్రం కూడా ఇంకా మిస్యూజ్ కాకుండా 100% టాలీ అవుతాయి. రెండో దిశ, ఒక ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ సరిగా ఇవ్వలేదంటే ఇంకొక ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్కి కూడా అంటే పోర్టబిలిటీ పెట్టేసాం. అంటే ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ తీసుకునే విధంగా డినే కాకుండా ఇది కూడా పెట్టడం జరిగింది. మనం ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల దిశ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాం. అందుకనే ఈ సివిల్ సప్లైస్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు చూస్తే దిశ షుగర్ ఇస్తున్నాం, రెడ్ గ్రామ్ కందిపప్పు ఇస్తున్నాం. అదే మరిగా ఈరోజు దీపం కింద గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాం. చంద్రన్న మాల్స్ కూడా తీసుకొచ్చాం. దానివల్ల ఇంకొంచెం వెసులుబాటు వస్తుందని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకొచ్చాం. 50 లక్షల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అక్కడ కానీ మళ్ళీ కరప్షన్ జరిగితే, మిస్యూజ్ జరిగితే ప్రాబ్లం వస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేను చాలా దగ్గర దిశ పోరాడుతున్నాను. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు తీసుకున్నారా అని అడిగినప్పుడు ఎక్కడ కూడా నాకు డబ్బులు తీసుకున్నాము అనే మాట రావడం లేదు. ఇంకొక పక్క బీమా కూడా దిశ, దానికి కూడా వేలు ముద్రలు పెట్టాం. ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా మీరు చూస్తే ఎక్కడా ప్రాబ్లం లేదు దిశ. అదే కాకుండా 2 లక్షల రూపాయలు అయితే నేను గర్వపడుతున్నా. 10 days లోపల 2 లక్షల రూపాయలు 50 సంవత్సరాల కంటే ముందు ఇచ్చే సహజ మరణం ఇచ్చే డబ్బులు 100% నిలుపుతూనే ఇవ్వగలుగుతున్నారు. ఆ విధంగా ఇది కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. ఇంకొక పక్క దిశ, ఒకప్పుడు స్కాలర్షిప్లు అయితే వేలు ముద్రలు లేకుండా విపరీతంగా ఒక 25-30% ఎక్కువ స్కాలర్షిప్లు డ్రా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ బినామీ స్కాలర్షిప్లు ఉండే పరిస్థితి లేదు. జ్ఞానభూమి పోర్టల్ తీసుకొచ్చాం. ఆల్ దీస్ అకౌంట్స్ దేశ నేరుగా అతని అకౌంట్లోకి వేసి ఏర్పాటు చేసామంటే ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా వచ్చాయి. ఇలాంటి ఒకటి దేశ ఏరియాస్ ఈవెన్ అంగన్వాడీ దగ్గర నుంచి అన్నీ కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఇంత మునుపు దెయ్యాలు కూడా పెన్షన్లు తీసుకున్నాయి దేశ. చాలా ప్రాంతాల్లో అయితే 200 రూపాయలు ఇస్తే ఆ 200 రూపాయలు గోస్ట్లు వచ్చి పెన్షన్లు తీసుకున్న సందర్భం. ఈరోజు నేను ఇంకా అవసరమైతే టెక్నాలజీ నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం. కానీ ఈ టెక్నాలజీ పేదవాడికి ఉపయోగపడాలి, ఎక్కడ బినామీ వ్యవస్థ రాకూడదు, మిస్యూజ్ ఒక పైసా కాకూడదు, ఇది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈవెన్ వెహికల్స్ అన్నీ కూడా దిశ డెలివరీకి వచ్చాయి. ఏవైతే మనం వేర్ హౌసింగ్ నుంచి షాపు పోతాయో ఇవన్నిటి కూడా GPS పెట్టి ఎక్కడికక్కడ ఫుల్ ప్రూఫ్ సిస్టంలో మానిటర్ చేస్తున్న దిశ. అదే మరిగా మంత్రి గారు కూడా డిపార్ట్మెంట్ నేను 4-5 సార్లు చెప్పాను. ఏ వ్యక్తి ఏ ఫెయిర్ ప్రైస్ షాపుల్లో ఎప్పుడెప్పుడు తీసుకున్నారో డేట్తో సహా, టైంతో సహా, మినిట్స్తో సహా ఉంటుంది. అది ఒకసారి మీరు తీసుకోండి. ఎక్కడన్నా కానీ ఫెయిర్ ప్రైస్ షాపులో బయోమెట్రిక్ మెషిన్ పనిచేయకపోతే దాన్ని మార్చండి. ఒకవేళ కావాలని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ కానీ సరిగా ప్రవర్తించకపోతే అతను ఎడ్యుకేట్ చేయండి, యాక్షన్ తీసుకోండి. ఇంకా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్కి ఒకసారి తెలియకుండా కూడా ఎట్లా బయోమెట్రిక్స్ ఉపయోగించాలనో తెలియకపోతే అవి కూడా చేయమన్నాం. ప్రతి నెల వర్క్షాపులు పెట్టి 100% ఫుల్ ప్రూఫ్గా ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. తప్పకుండా చేస్తాం దిశ. ఇంకా స్ట్రీమ్లైన్ చేయడానికి అవకాశం ఉంటే మీరు ఎప్పటికప్పుడు చెప్పండి.
ఈ సెషన్లో మనం అందరం కూడా ఇక్కడ ఉండేది పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందాలి, పెన్షన్లు కానీ భరోసా కానీ ఇవన్నీ కూడా అందాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇంకా మెరుగైన పద్ధతి, మళ్ళా వెనక్కిపోవడం కాదు, వెనక్కిపోతే మొత్తానికి మోసం వస్తుంది. అట్లా కాకుండా మీ ప్రాంతాల్లో తిరిగినప్పుడు మీరు వాచ్ చేయండి, సమాచారం తీసుకోండి. ఎక్కడన్నా కానీ ఫేర్ ప్రైస్ షాపుల్లో సరిగా ఇవ్వకపోతే మనుషుల తప్పైతే యాక్షన్ తీసుకుందాం, మెషిన్స్ తప్పైతే రీప్లేస్ చేస్తాం, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ తీసుకొస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక సంతాన ప్రతిపాదన